ఒకటో విషయాన్ని గమనించండి. ఎలాంటి రక్షణలు లేకుండా తెలంగాణ ఆంధ్రాతో కలిసి ఉండాలి అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటిది? ఎలాంటి రక్షణలు అంటున్నాం. మరి ఎలాంటి రక్షణలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతానికి అంటే 1956 ఫిబ్రవరి 20 అంటున్నాం. ఏమని చేసింది ఇక్కడ? 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ కేంద్రంగా అంటే నిజాం కాలంలో నిర్మించబడిన హైదరాబాద్ హౌస్ కేంద్రంగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం? పెద్ద మనుషుల ఒప్పందము అంటున్నాం. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నలుగురు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నలుగురు గోవింద వల్లభ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. 14 అంశాలను అంగీకరించారు. ఆ అంశాల సారాంశమే మనకి పెద్ద మనుషుల ఒప్పందంగా పిలువబడుతుంది. మరి అలాంటి పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రక్షణలు కూడా ఇవ్వబడ్డాయి. అందుకే రక్షణల ఉద్యమంగా అది రక్షణల బిల్లుగా మనం పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మనకు గమనిస్తే ఇక్కడ ఎలాంటి రక్షణలు అన్నాం? ఒకటి ముల్కీపరమైన రక్షణలు అంటున్నాం. సో ముల్కీపరమైన రక్షణలు అంటే ఇంకా సింపుల్. తెలంగాణ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక రక్షణలు 2 అంటాం. ఒకటి టీఆర్సీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అంటున్నాం. రెండోది ముల్కీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఆంధ్ర ఉద్యమాన్ని కొనసాగించిన జై ఆంధ్ర ఉద్యమాన్ని కొనసాగించిన ఉద్యమకారులు ఇలాంటి రక్షణలు ఉండొద్దు అంటున్నాం. అందరం సమానమే అంటున్నారు. ఒకటో డిమాండ్, ఒకవేళ ఇది పాసిబిలిటీ కాకపోతే, మీ వల్ల కాకపోతే ఏం చేయండి? మమ్మల్ని ఆంధ్ర ప్రాంతాన్ని విడగొట్టండి, ప్రత్యేక రాష్ట్రంగా చేయండి అంటున్నారు. ఫస్ట్ డిమాండ్ ఏంటిది? ఎలాంటి రక్షణలు లేకుండా తెలంగాణ ప్రాంతం వారు ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయండి అంటున్నాం.